హలో అండి. ఈరోజు ఫిష్ ఫ్రై చేయాలనుకున్నాను. చూడండి, చిన్నగా ఉన్నాయి, మరి ఏమంత బాగా పెద్ద పెద్దగానే ఉన్నాయి, కానీ అయితే చిన్న చేపలు ఇట్లా ఫ్రై చేయాలనుకున్నాను. పెద్ద వచ్చేసి కట్ చేసేస్తాను. ఎట్లా చేయాలో చెప్తాను ఈరోజు. చూడండి, ముందుగా చేపలను బాగా కడుక్కోవాలండి. ఇవి 2 ట్రిప్పులు కడిగి పెట్టినాను, మళ్ళీ కడుగుతాను. ముందు 2 సార్లు కడిగి పెట్టినా అండి. చేపలన్నిటినీ బాగా కడిగి పెట్టుకొనేసి, చేపలకు ఉప్పు పట్టించి కడగకూడదండి, పాడైపోతాయి. కాసిపోయినట్లయితే మెత్తగా అయిపోతాయి చేపలు. వీటిని ఫ్రై కోసం కడుగుతానండి, ఫ్రై చేయాలనేసి, వీటిని ఫ్రై చేస్తామనేసి బాగా ఫ్రై చేసి చూపిస్తాను మీకు. చూడండి, చేపలు ముందుగా బాగా కడిగి పెట్టుకోవాలి. వీలైతే మళ్ళీ పసుపుతో కూడా కడుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఏం అవసరం లేదు, బాగా 3 సార్లు కడిగితే చాలు. చేపలు బాగా 3 సార్లు కడిగేసి ఫ్రైకి బాగా రెడీ చేసి పెట్టుకుంటాను. రెండు స్పూన్లు సాల్ట్ వేసినాను. పసుపు 1 స్పూన్ మీద పసుపు అండి. కారం పొడి, ఉప్పు, పసుపు, కారం పొడి, కారం చూడండి. కారం ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు అండి. ఫ్రైకి మనం ఎంత వేయాలో, ఫ్రైకి ఎవరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు అండి. పసుపు, కారం, చెక్క లవంగము 1 అర్ధ స్పూన్ సరిపోతుందిలేండి. మిరియాల పొడి అండి, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారము, చెక్క లవంగము, మిరియాల పొడి, అల్లం తెల్లవాయ పేస్ట్ అండి. అల్లం తెల్లవాయ పేస్ట్ 2 స్పూన్లు. దీంట్లో కొద్దిగా శనగపిండి అండి, కొద్దిగా 1.5 స్పూను, 1 స్పూన్ మైన శనగపిండి. ఏమంటే ఫిష్కు మసాలా అంతా విడిపోకుండా కలుసుకోవడానికి. కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి, టేస్టీగా. బీచ్లకు అట్లా పోయినప్పుడు ఒడ్డున అంత బాగా చేస్తూ ఉంటారు. అవి చూసేస్తే నాకు అట్లే ఇంటి దగ్గర చేయాలా అనేది అనిపిస్తూ ఉంటుంది. వేలంగని బీచ్ కానీ, ఒంగోలు బీచ్, ఎంత లెక్కలు పోయినప్పుడు బీచ్ల దగ్గర, నెల్లూరు బీచ్ అని, కొద్దిగా నూనె, ఏమంటే పిండి పొడి పొడి లేకుండా కలపడానికి వీలుగా కొంచెం. నిమ్మకాయ రసము ఈ నూనెతో కొంచెం తడైపోయి బాగా పట్టించడానికి వీలవుతుందండి. దీని కడుపులో అంతా పొట్ట, కళ్ళు, చెవులు అంతా పెట్టేస్తున్నాండి. చూడండి,
ఇవి బాగా గాలికి ఆరబెట్టేసేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఈ పెద్దగా ఉండేటివి కట్ చేస్తాను నేనిప్పుడు. పెద్దగా ఉండేటివి తినలేరు కాబట్టి పిల్లలు కట్ చేసేస్తా. కండలు తీసిన పెద్దగా. చూడండి ఇంకా ఒకటి వేస్తాం. అయిపోయి బాగా నూనె ఎక్కువనే ఉంది. దీంట్లో కలుపుకోవడానికి శనగపిండి ఒక్కటి పడిందండి, గుడ్డు వేయలేదు. గుడ్డు వేసింటే ఇంకా బాగా కలుపుకుంటుంది. చూస్తాం. ఏగేటప్పుడు కలపకూడదండి, కలిపితే కనుక దానికి ఉండే మసాలా అంతా పక్కకు పోతుంది. ఒక పక్క ఏగిన తర్వాత బాగా ఇంకో పక్క తిప్పాలి. అండి ఎంత బాగా ఫ్రై అవుతుంది. ఒక్కొక్కటే వేస్తానండి బాగా కాగడానికని, ఒక్కొక్కటే. ఇది పెద్ద పీస్ కాబట్టి హాఫ్ కట్ చేసినాను. ఇట్లంతా ఎక్కువ వేస్ట్ కాకుండా తగినంత నూనెతో చేపలు వేయించుకోవచ్చండి. నూనె ఒకసారి 2 సార్లు 3 సార్లు వేయించుకోవచ్చండి. ఎక్కువ సార్లు వేయిస్తే క్యాన్సర్లు వస్తాయి కాబట్టి వేపుడు నూనె ఎక్కువగా వాడకూడదండి. ఒకసారి చేసినది ఫిల్టర్ చేసి పెట్టుకోవచ్చు, 2 సార్లు వాడచ్చు. అంతేగాని ఎక్కువ సార్లు అట్లే ఉంటే అది క్యాన్సర్లు వస్తాయని యూట్యూబ్లో చదివినాను నేను. చూడండి చూడండి ఇది అపోలో ఫిష్ అండి. ఇది అపోలో ఫిష్ చాలా టేస్ట్. చూడండి అపోలో ఫిష్ ఎంత చక్కగా, ఎంత అట్లే చేప ఉంది చూడండి. చూడడానికి అందంగా ఉంది, చాలా రుచిగా కూడా ఉందండి ఇది. ఎందుకంటే నేను ఫస్ట్ తిని చూసినాను చేసినాక ఒకటి. చూడండి. థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సంవత్సరంలో సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.